కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుని సన్నిధిలో నేర్చుకుందామండి. పాఠం పేరు ఏంటంటే విశ్వాసులు విడిచిపెట్టవలసినవి ఏవి. విశ్వాసులు విడిచిపెట్టవలసినవి ఏవి అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దామండి. అంటే ఈ భూమి మీద తెలుసో తెలియకో ఈ భూమి మీద ఉన్న అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా కొన్నింటిని రోజు విడిచిపెడతా ఉంటాడు. ఏంటమ్మా, అతనికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కొన్ని విడిచిపెట్టవలసిందే. అందులో మలమూత్రాలు ఉంటాయి, ఇంకా చెమట ఉంటుంది, కంటిలో పుసుగులు ఉంటాయి అండి. మనకు తెలియకుండానే మన చర్మాన్ని కూడా మనం విడిచిపెడుతూ ఉంటాం. మనం రోజు స్నానం చేసేటప్పుడు మన పొర, చర్మం మీద ఉన్న పొర పోతూ ఉంటుంది. అవన్నీ మనం రోజు నిత్యము విసర్జిస్తూ ఉంటాం. చీముడు వస్తే కొందరు కప్పం వస్తుంది, అది విసర్జిస్తుంటాం. ఇవి శారీరకంగా విసర్జించేవి. కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్తారు, అమ్మ నీకు షుగర్ వచ్చింది, నువ్వు ఈ రోజు నుంచి షుగర్ను విడిచిపెట్టాలి అని. స్వీట్లు తినకూడదు, రైస్ ఎక్కువ తినకూడదు అని కొన్ని నువ్వు మానేయాలమ్మా అని చెప్పేసి కొన్ని విడిచిపెట్టవలసిన లిస్ట్ చెప్తుంటారు. మనం పిల్లల్ని ఏదైనా కాలేజీలో ఎక్కడైనా జాయిన్ చేసిన తర్వాత ఆ బిడ్డ బాగా చదవాలి, ప్రయోజకుడు అవ్వాలి, మంచి ర్యాంక్ సంపాదించాలంటే వాడు కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి. అక్కడ ఏంటండి, మొబైల్ విడిచిపెట్టినైనా నువ్వు అలాగైతేనే బాగా చదువుతావు. కొన్ని కాలేజీల్లో మొబైల్ అలౌ చేయరు, చాలా స్ట్రిక్ట్గానే ఉంటుందండి. ఇంటర్ వరకు బాగానే ఉంటుంది. చెడ్డ స్నేహాలు విడిచిపెట్టాలి అంటే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఏదో ఒకరోజు మేము ఈ విడిచిపెట్టి ఉంటే ఆ వయసులో మేము సక్సెస్ అయ్యేవాళ్ళం అని అప్పుడు బాధపడతారండి. చెప్పినా కొందరు వింటారు, కొందరు వినరు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఏం విడిచిపెట్టమన్నారో అవి విడిచిపెడితే వాళ్ళ లైఫ్ ఎలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అంటే భౌతికంగా మనం ఎలా చెప్పుకుంటే చాలా ఉంటాయి. మన మంచికి, మన మేలు కోసం మనం విడిచిపెట్టవలసిన లోక సంబంధమైన విషయాలన్నీ ఇవన్నీ. కానీ దేవుని యొక్క గ్రంథంలో ఒక క్రైస్తవుడు ఏం విడిచిపెట్టాలి, విశ్వాసి ఏం విడిచిపెట్టాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సహోదరులు మనకు చదివి వినిపించారు కదండి. కొలస్స పత్రికలో 3వ అధ్యాయంలో, కొలస్స పత్రిక 3వ అధ్యాయము మనం 8వ వచనం సహోదరులు చదివారు. ఒకసారి చూద్దామండి. కొలస్స పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ముఖ్యంగా చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అన్నాడండి. అంటే ఇప్పుడు మనం ప్రాచీన స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు, నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే లోకంలో నుంచి వచ్చాం మనందరమే, మనం పుట్టుకతో క్రైస్తవులం కాదు. కొంతకాలం లోకంలో జీవించిన వాళ్ళమే. ఒక్కసారిగా మనం అవన్నీ విడిచిపెట్టాలంటే ఒకసారి అలవాటు పడింది ఈ బాడీ ఏదైనా కానీ దాన్ని వదులుకోవడం కష్టం. చూడండి, కొందరు టీ అలవాటు అయిపోతుంది, దాన్ని మానేయమంటే మానలేరండి. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా. మనం వాటిని విడిచిపెట్టడం చాలా కష్టమే, కానీ కష్టమైనా నష్టమైనా సరే వదిలేయాలండి. కొంతమంది ఉంటారు, ఇది మా కట్టుబాటు అండి అంటుంటారు, ఇది మా క్యాస్ట్లో ఇది మామూలు అండి, ఇది ఇలాగే ఉంటుందండి అంటుంటారు. మనం ఎన్ని వదిలేయాలండి? క్రైస్తవులు అయిన తర్వాత మన క్యాస్ట్ను వదిలేయాలి, మన క్యాస్ట్లో ఆచారాలు వదిలేయాలి, మన పద్ధతులు వదిలేయాలి, మన అలవాట్లు వదిలేయాలి, మన ఇష్టాలు వదిలేయాలి, అన్నీ వదిలేయాలండి, చాలా వదిలేయాలి. ఈరోజు ఏవేవి వదిలేయాలో ఒక 7 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నానండి. అంటే కొలస్స పత్రిక మీద కాకుండా కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని మనం ఆలోచించేద్దామండి. ముందుగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ హెబ్రీ గ్రంథకర్త ఒకటి వదిలేయమని చెప్తున్నాడండి. హెబ్రీ పత్రిక అందరూ తీయాలమ్మా, పిల్లలతో ఆడద్దు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. జెస్సీ కూర్చో, సైలెంట్ కూర్చో. హెబ్రీ పత్రిక
12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడండి. ఏం విడిచిపెట్టమన్నాడు అమ్మ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త? పాపాన్ని విడిచిపెట్టమన్నాడండి. ఎందుకంటే దేవుడికి పరమ అసహ్యమైనది ఏదైనా ఉందంటే పాపం అండి. పాపం అనేది మనకి జనరల్ పదం అయిపోయింది, కానీ దేవుడికి పరమ అసహ్యం అండి. మనకి చాలా ఇష్టమైంది. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఈ 66 పుస్తకాల్లోనూ దేవుడు రాయించిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పాపం గురించి అండి. పాపం గురించి చెప్పలేని పుస్తకం ఏది ఉందండి బైబిల్లో? అన్ని పుస్తకాల్లోనూ పాపాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, పాపాన్ని విడిచిపెట్టమని చెప్తూనే ఉన్నాడండి. పాపం చేయమని సపోర్ట్ చేసే ఏదైనా ఒక మాట ఉంటుందండి? అంటే మనిషి పాపం చేస్తాడని దేవుడికి తెలీదా? మానవుని సృష్టించక మునిపే దేవుడికి తెలుసండి. మానవుడు నేను వద్దన్న పని చేస్తాడు, పాపం చేసేస్తాడు, పతనమైపోతాడని దేవుడికి ముందే తెలుసు కాబట్టే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని పాపం నుంచి విడిపించడానికి కూడా మరలా ఆయన కుమారుడిని అక్కడే సిద్ధపరిచాడండి. కాబట్టి దేవుడు మనం పాపం చేసి మనం పాపంలో నశించిపోయేలాగా మనల్ని వదిలేలేదు. మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేశాడండి. అన్నీ చేసి మనల్ని పాపం నుంచి కడిగాడు. ఇప్పుడు మనం లోకంలో లేము. మనం ఎక్కడున్నామమ్మా? క్రీస్తులో ఉన్నాం. మనం ఇప్పుడు క్రైస్తులం అయ్యాం. ఇప్పుడు మనం విశ్వాసులం. ఇప్పుడు విశ్వాసులు అయిన తర్వాత, కడగబడిన తర్వాత ఇప్పటికీ కూడా మనం పాపంలో కొనసాగొచ్చామా? అసలు ఆలోచించేయండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నాయనా మీరు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టండి అని. అంటే పాపం ఎలాంటిదట అండి? పాపానికి ఉన్న నైజం ఏంటంటే సులువుగా చిక్కులు పెడుతుందంట. సులువుగా చిక్కులు పెట్టడం అంటే చూడండి, ఒక అబద్ధం ఆడామనుకోండి, చిన్న అత్యవసరమై తప్పక ఒక అబద్ధం ఆడాం. పిల్లలు ఎవరో స్కూల్కి వెళ్ళి ఆలస్యంగా వచ్చారు ఇంటికి. ఏమరా ఇప్పుడు వచ్చావు? 5 గంటలకు అయిపోద్ది కదా మీ స్కూలు, ఇప్పుడు వచ్చావేంటి? 7 గంటలకు వచ్చావేంటంటే, అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ రమేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. అమ్మ కొద్దిగా తెలివైంది అనుకోండి, ఆగు రమేష్కి ఫోన్ చేస్తాను, ఆమె ఇంటికి వచ్చాడు లేదో చూద్దామని వెంటనే కాల్ చేసింది అనుకోండి. లేదంటే నేను ఇవాళ స్కూల్కే వెళ్ళలేదంటాడు వాడు. హే రమేష్ వెళ్ళలేదంట స్కూల్కి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటున్నావు అని అంటే, ఆ రమేష్ కాదమ్మా, ఇంకో రమేష్ అమ్మా, ఆడు వేరే అమ్మ అంటాడు. చూసారా, ఇది తెలియకుండానే రెండో అబద్ధం. అంటే పాపం ఎలాంటిదండి? పాపం ఒక్కసారి నువ్వు అబద్ధం ఆడితే నీకు తెలియకుండానే ఇంకా 100 అబద్ధాలు ఆడుతావు. ఒక తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం 100 తప్పులు చేస్తాం. చూడండి, దావీదు ఊరియా భార్యతో విచరించిన తర్వాత, ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత తనకు తెలియకుండానే ఊరియాని చంపించాడండి. అంటే వ్యభిచారంతో అయిపోయాడా దావీదు? హత్య కూడా చేయించాడు. హత్య చేయించాల్సి వస్తుందని ముందుగా అనుకుని ఉంటాడా దావీదు? అసలు అలాంటి సమస్య రాదనుకున్నాడు. ఏముంది, ఊరియా వస్తాడు, ఊరియానే భార్య దగ్గర పంపించేస్తాను, అతని మీద నిందపోద్దా అనుకున్నాడు. కానీ అతను అనుకోని రీతిలో అతను ఉచ్చులో పడిపోయాడు. పాపం ఎలాంటిదండి? అలాంటిది సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది. ఇంక నువ్వు ఆ చిక్కుల్లో ఒకసారి పడిన తర్వాత ఆ చిక్కుల్లో నుంచి బయటికి రావడం అసాధ్యం అండి. పాపం ఎంతటి వాడినైనా చిక్కుల్లో పెట్టేస్తుంది అండి. ఎంత తెలివైన వాడినైనా, ఎంత జ్ఞానవంతుడినైనా. మీరు చూడండి, సొలొమోను గారు, అంతకుమించి జ్ఞానవంతుడు ఎవరున్నారు చెప్పండి? సొలొమోన్ని కూడా ఏం చేసిందమ్మా? మహాజ్ఞానవంతుడు ఆయన. అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ యేసుక్రీస్తు వారి వరకు అంత గొప్ప జ్ఞానవంతుడు ఎవరూ లేరు బైబిల్ చరిత్రలో. అలాంటి గొప్ప వాడిని కూడా ఏం చేసిందమ్మా? పాపం చిక్కుల్లో పెట్టేసింది. బయటికి రాలేనంత చిక్కుల్లో పెట్టేసింది. మహాబలవంతుని సైతం పాపం ఏం చేసిందమ్మా? సంసోనుని చిక్కుల్లో పెట్టేసింది. బయటికి రాలేమండి. కాబట్టి పాపం అనే మాటను అసలు మనం చాలా అసందర్భంగా వాడుతున్నాం, చాలా చిన్నచూపు చూస్తున్నాం. చూడండి, ఈరోజు లోకంలో వాళ్ళు రోజు పాపం అనే మాట వాడతారు. పాప చిన్న నడుస్తూ పడిపోయింది అనుకో, పాపం పడిపోయిందండి అంటారండి. ఒక 100 రూపాయలు పడిపోయి, పాపం ఎల్లియమ్మ గారి 100 రూపాయలు పడిపోయి అంట. ఇటు పాపమా? చిన్న దెబ్బలు ఎవరో బండి మీద వెళ్తూ పడిపోయారు, పాపం పడిపోయి 2 దెబ్బలు తగిలి.
ప్రతిదానికి పాపమే. ఏమండి పాపం మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంట. పాపం అనే మాట ఏటికి వాడుతున్నారండి ఈరోజు మనుషులు? దెబ్బలు తగిలడానికి, చిన్న చిన్న నష్టాలకి, చిన్న చిన్న దెబ్బలకి, ఎవరో పుట్టినందుకు, ఎవరో చచ్చిపోయినందుకు. ఇదే పాపం అంటే. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పాపం. నువ్వు ఊహించుకున్నది కాదు. మనుషుల అభిప్రాయం ఏమో కానీ బైబిల్ చెప్తుంది పాపం అనేది ఎలాంటిదండి? సులువుగా చిక్కులు పెట్టేటటువంటిది. ఎవరినైనా సులువుగా చిక్కులు పెడుతుంది. ఎంతటి వాడినైనా సులువుగా చిక్కులు పెడుతుందండి. పాపానికి హేతు ఏంటో తెలుసమ్మా? పాపానికి ఏంటమ్మా? పాపం, ఒక మనిషి పాపం చేయాలంటే ఇద్దరు పాత్ర ఉండాలి. ఏంటంటే ఇద్దరు పాత్ర ఎవరెవరిది? ఒకటి నీది, నీ స్వనీతి, లేకపోతే నీ 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 దురాశ. దురాశ గర్భము ధరించి పాపమునకనగా పాపము పరిపక్వమై మరణం కరణం. యాకోబు పత్రికలో ఉంటుందండి. అక్కడ 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనమేమో దురాశ మన పాత్ర అంట, శోధించడమేమో సాతాను పాత్ర. శోధకుడు అందరినీ శోధిస్తాడండి, కానీ ఎవరి చేత పాపం చేయించగలడో? ఎవరిలో దురాశ ఉందో ఆ చేతే. దురాశ లేనోడి దగ్గరికి కూడా సాతాను వస్తాడు, కానీ పాపం చేయించలేడు. ఆదాం దగ్గరికి వచ్చాడా? వచ్చాడు. మరి ఆదాం చేత పాపం చేయించగలిగాడా? చేయించలేకపోయాడు. హవ్వ దగ్గరికి వచ్చాడు, హవ్వ చేత చేయించగలిగాడా? చేయించగలిగాడు. ఆదాము మోసగించబడలేదు, హవ్వ మోసపోయింది. కారణం ఏంటంటే ఇద్దరిలో తేడా ఏంటి? ఆదాములో దురాశ లేదు, హవ్వలో దురాశ ఉంది. యోబు దగ్గరికి వచ్చాడా సాతాను? వచ్చాడు. నష్టపెట్టాడా యోబుని? అన్ని విధాలుగా నష్టపెట్టాడు. మరి యోబు చేత పాపం చేయించగలిగాడా? కారణం ఏంటమ్మా? యోబులో ఏం లేదమ్మా? దురాశ లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడా అదే సాతాను? వచ్చాడు. శోధించాడా? శోధించాడు. పాపం చేయించగలిగాడా? చేయించలేకపోయాడు. కారణం ఏంటమ్మా? యేసుప్రభులో దురాశ లేదు. దురాశ ఉంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయగలడు సాతాను. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధాని ఏం చేశాడమ్మా? శోధించాడు. ఆ ఇస్కరియోతు యోధా డబ్బు పిచ్చున్నాడు అంట. ఆయన మొదటి నుంచి ఉంది, ఆ చిన్నప్పటి నుంచి ఆ స్వభావం ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత స్వభావాన్ని వదులుకోవాలి, కానీ వదులుకోలేదండి. ఏమైపోయాడమ్మా? దురాశలో పడిపోయాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే, పాపము సులువుగా చిక్కులు పెట్టేటటువంటిది కనుక మనము దానిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏం చేయాలమ్మా అండి? విడిచిపెట్టాలంటే ఏం చేయాలంటే మనం అలవాటు చేసుకోవాలి. మనం పాపానికి లోబడకూడదండి. పాపానికి లోబడకూడదు. పాపాన్ని ఎదిరించాలి. ఎక్కడైనా పాపం చేస్తే వాళ్ళతో సహవాసం చేయకూడదు. పాపులతో సహవాసం చేయకుండా ఉండడమే దానికి మార్గం. పర్వాలేదండి, వాళ్ళు మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే, మామూలుగా అలా సరదాగా వెళ్ళొస్తూ ఉంటాం అనుకున్నాం అనుకోండి, అయిపోయామే. ఏం చేయాలమ్మా? పాపులతో జోడీగా మనం పాపంతో జోడీగా ఉండకుండా, మనకు తెలుసు కదండి మరి వాళ్ళలో ఉన్న లోపాలు మనకు తెలుసు. మనం ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకే తప్ప అధిగమించామనుకోండి ఏమైపోతామండి? మనం కూడా దాసులం అయిపోతాం. యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడండి. పాపం చేసేవాడు ఏమైపోతాడమ్మా? పాపానికి బానిస. దాసుడు అంటే ఏంటి? మీరు చూడండి, కొంతమందిని వాళ్ళు ఏంటి సిగరెట్ ఎందుకంటే కాలుస్తారు, మానేయాలి కదా అంటే, నాకు సిగరెట్ కానీ తాగకపోతే మోషన్స్ రాదండి అంటాడు. అంటే ఆయన ఏమైపోయాడు? ఎడిక్ట్ అయిపోయాడు దానికి. అది లేకపోతే ఇంకా జీవితం లేదన్నట్టు. తెల్లారు లేచినంటే దాంతోనే మొహం కడగాలి. ఏమండి? ఆ సారా తాగకపోతే నాకు నరాల వీక్నెస్ వచ్చేసి చేతులు ఉడికేస్తాయండి, నేను ఏ పని చేయలేనండి, లెగలేనండి, నేను మళ్ళీ పనికి వెళ్ళలేనండి అంటాడండి. ఏమైపోయాడు? బానిసైపోయాడండి. కట్టు బానిసైపోయాడు. అంటే పాపం ఒక మనిషిని అలా చేస్తుందా? చేస్తుంది. మనం చేసే పాపానికి మనం బానిసలం అయిపోతామండి. ఎవరు చెప్పినా దానికోసం ఎవరినైనా వదులుకుంటాం. దానికోసం భార్యను వదిలేసుకుంటారు కొందరు, దానికోసం పిల్లలను వదిలేసుకుంటారు కొందరు, దానికోసం భర్తను వదిలేసుకుంటారు కొందరు, కుటుంబాన్ని వదిలేసుకుంటారు కొందరు. ఎందుకు ఇలా వదిలేసుకుంటున్నారు? బానిసైపోయారు. మరి ఇంకా దానికి లోబడిపోయారు. మరి ఆ పాపం ఉంటేనే ఉండగలం, ఆ పాపం చేయకుండా ఉండలేము అనుకుంటున్నారు. కాబట్టి పాపం ఎంత ఘోరమైంది కనుక
ఏమండి మనల్ని ఏం చేయమన్నాడు? పాపాన్ని ఏం చేయమన్నాడమ్మా? విడిచిపెట్టమన్నాడండి. మన దేవుడు పరిశుద్ధుడు, యేసుప్రభు పరిశుద్ధుడు, దేవుని వాక్యం పరిశుద్ధమైంది. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మళ్ళా పాపం ఉండకూడదండి. మనం పాపానికి హేతువయ్యేవేవి మన దగ్గర ఉండకూడదండి. ఒకవేళ ఇది ఉంటే దీనివల్ల నేను పాపం చేసే అవకాశం ఉందనుకుంటే దాన్ని వదులుకోవాలి. మన ఇంట్లో పెద్ద టీవీలు ఉంటాయి కదండి, ఆ టీవీలు చూడడం వల్ల ఏమవుతుందండి? మనకు తెలియకుండానే మనం వాటికి అట్రాక్ట్ అవుతుంటామండి. మా ఇంట్లో టీవీ లేదండి, తీసేసాం, పడేసాం. అంటే అవి చూడడం వల్లే మా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది అనుకుంటే దాన్ని వదిలేసుకోవడం మంచిది. మా పిల్లలు జీన్ ప్యాంట్లు వేయరండి. మా ఆవిడ మా ఇంట్లోని జీన్ ప్యాంట్లు అన్నీ కట్ చేసేసింది. కట్ చేసేసి అన్నీ పారేసిందండి. నాకు కూడా ఒక జీన్ ప్యాంట్ కూడా లేదు. అంటే అవి వేసుకుంటే ఒకవేళ మనం అట్రాక్ట్ అయిపోయి మనం పాపం చేయాలనుకుని, లేకపోతే మనం లోక సంబంధుల్లాగా ప్రవర్తిస్తామేమోనని అలా ఉండకూడదు. దాన్ని అవాయిడ్ చేసామండి. అలాగా మనలో ఏమైనా కొన్ని విపరీతమైన అలంకరణ కొంతమంది ఉంటుందండి. దాన్ని మనం ఏం చేయాలమ్మా? ఇది పాపం చేసడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని మానేసుకోవాలండి. లిప్టిక్లు వేస్తారు కదండి లోకంలో వాళ్ళు. మనం ఏం చేయాలమ్మా? మన క్రిస్టియన్స్ మనం మానేసుకోవాలండి అలాంటివి. దానివల్ల మనల్ని ఎవరో ఒకరు శోధిస్తారు. మన మంచి వాళ్ళమైనా మనల్ని ఎవరో శోధిస్తారు. మనం ఆ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని సామెతల గ్రంథం 31 అధ్యాయంలో ఉందండి. కాబట్టి మనల్ని మోసం చేసేంత అందం ఎందుకు? మనల్ని నాశనం చేసేసినంత అందం ఎందుకు? ఏం చేయాలమ్మా? మనం మనమే మోసపోతాం అన్నప్పుడు, మనమే నరకంలో వెళ్ళిపోతాం అన్నప్పుడు, ఇప్పుడు ఈ అవసరమా ఇది? అవి లేకపోతే బ్రతకలేమా? ఏమండి? మన చేతిలో ఉందా? చేయగలమా? లేదు. సాధ్యం అండి? సాధ్యమేనండి. పాపాన్ని విడిచిపెట్టడం సాధ్యమే. బైబిల్లో ఎంతోమంది పాపాన్ని విడిచిపెట్టారండి. అంటే తండ్రి నేను పాపం చేయకుండా బ్రతకాలనుకుంటున్నాను, నాకేమో శక్తి లేదు, నాకు సహాయం చేయి తండ్రి అని మనం మోకరించి దేవుడిని అడిగితే సహాయం చేస్తాడు, చేయడమ్మా? ఎప్పుడైనా మనం అలా అడుగుతామండి? ఈ రోజంతా పాపం చేయకుండా బతకాలనుకుంటున్నాను, సహాయం చేయి తండ్రి, నేను ఏ శోధనలో పడకుండా సహాయం చేయి తండ్రి అని మనం దేవుని సహాయాన్ని అడిగితే దేవుడు మనకి ఇవ్వడమ్మా? మనం ఎప్పుడు తెల్లారు లేచిన దగ్గర నుంచి మాకు అది ఇచ్చే తండ్రి, నాకు ఇది ఇచ్చే తండ్రి, నాకు ఆ డబ్బులు ఇచ్చే తండ్రి, ఈ పని అయిపోవాలి తండ్రి, ఆ పక్కమడి కొనియాలి తండ్రి, అలా ఇల్లు కట్టేయాలి తండ్రి, ఈ పెయ్యి కొనియాలి తండ్రి అని వీటి గురించి అడుగుతాం. కానీ తండ్రి పాపం చేయకుండా కాపాడు తండ్రి, నేను పాపం చేయకుండా కాపాడు తండ్రి అని అడుగుతామండి? కాబట్టి మనం పాపం చేయకుండా ఉండడానికి బైబిల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉంది. యవనస్తులు దేని చేత తన నడతలను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యం చేతనే కదా అన్నాడు దావీదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవడం, మనకి వాక్యం సన్నిహితంగా ఉండేలా చేసుకోవడం. అంటే మనం వారానికి ఒకసారి కాదు వాక్యం వినడం. ఈరోజు దేవుని కృప వల్ల ఈ మీడియా వ్యవస్థ బాగా అభివృద్ధి పొందింది. మన సెల్ ఫోన్లలో ఏమండి, మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చాలామంది మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు. నేనే కాదు, చాలామంది చెప్తున్నారు. వాటిని వినండి, సన్నిహితంగా వినండి. అలాగే వినమన్నాం కదా, మతశాఖల వాళ్ళు అబద్ధ బోధకులు చెప్పేవి అవన్నీ వింటే మనం ఏది సత్యమో ఏది అసత్యమో కూడా మీకు తెలియదు. అంతా ఏదో సంతలో ఇదిలాగా అయిపోతుందండి. ఒక బోధే వినాలి. అప్పుడు మనం పాపం చేయాలనుకున్న అదేదైనా స్వభావం ఉంటే చచ్చిపోద్దండి. దేవుడి మాటలు వింటూ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా? ఎప్పుడు నిజం చెప్తూ ఉంటే అబద్ధం ఆడే అవకాశం రాదండి అసలు. అలాగా ఎప్పుడు దేవుడి మాటలు మన నోటమ్మడి వస్తూ ఉంటే ఈ పాపం మాటలు రాకుండా ఉండే అవకాశం ఉంది. అందుకనే అక్కడ ఇందాక కొలస పత్రికలో కూడా ఆ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నామండి. నీ నోట బూతులు అన్నాడా? అంటే అవన్నీ రాకుండా ఉండాలంటే కారణం అవన్నీ విడిచిపెట్టాలంటే 30 సంవత్సరాల లోకంలో మనం పెరిగేసి ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ మానేయాలంటే ఊరికనే మానేస్తాం. యేసుప్రభు వచ్చి మనలో నుండి ఆ బూతు మాటలు ఆడే స్వభావం అంతా తీసేస్తాడా? అలా అవి నువ్వే తీసుకోవాలి. అవన్నీ ఎవరు తీసుకోవాలమ్మా? మనమే తీసుకోవాలి. యేసుప్రభు వారు చేసిందల్లా మన పాపాన్ని కడిగేస్తాడు. మన ప్రాచీన స్వభావాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. మనమే వాటిని విడిచిపెట్టుకోవాలి. మనమే వాటి కోసం ఏదో ప్రయత్నం చేయాలి. మనం చేయవలసిన మానవ ప్రయత్నం ఏదో మనం చెయ్యాలండి. ఇక రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో
సామెతల గ్రంథం 3:7 మనం చూస్తే, చదువుతారు బ్రదర్ ఎవరైనా? సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి అని సొలొమోన్ గారు చెప్తున్నారండి. చెడుతనం అంటే అర్థం తెలుసమ్మా? ఇందాక కొలస పత్రికలో కూడా 3 ఆ మాట కూడా ఉంది. చెడుతనం అంటే దుష్టత్వం అని. చెడుతనం అంటే అర్థం ఏంటమ్మా? దుష్టత్వం. దుష్టత్వం అంటే చెడుతనం. అంటే చెడ్డ అలవాట్లు కలిగి ఉండడం, చెడ్డ స్వభావం కలిగి ఉండడం. కొంతమంది పైకి కనపడరు కానీ, పైకి బాగానే ఉంటారు కానీ స్వభావం ఎలాంటిదండి? చెడ్డది. మనం మనుషులుగా ఒకవేళ మనం వాళ్ళ స్వభావాన్ని గుర్తుపట్టలేము. వాళ్ళు మనల్ని మోసం చేసేస్తారు, బాగా బయటికి కనపడతారు. కానీ దేవుడికి తెలుసు కదండి. దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. ఒకనాడు నోవహు కాలం నాటి ప్రజలు హృదయాన్ని దేవుడు చూశాడండి. వాళ్ళ హృదయం ఎలాగుందటండి? బాల్యము నుండి ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది. కాబట్టి దేవుడు ఆ చెడుతనం నుంచి వాళ్ళని విడిపించాలని చాలా ప్రయత్నం చేశాడండి. ఎంత అవకాశం ఇచ్చాడండి వాళ్ళకి? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? అన్ని సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చి నోవహు చేత చెప్పించాడు. నోవహులో యేసుక్రీస్తు వారు ఆత్మరూపుగా వెళ్ళి నోవహులో ఉండి సువార్త ప్రకటించి వాళ్ళని దుష్టత్వం నుంచి విడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారండి. ఎవరైనా వచ్చారమ్మా బయటికి? అందరూ చెడుతనంలోనే ఉన్నారండి. చూడండి, ఆదికాండము 6:11 నుంచి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఎన్నిసార్లు రాశాడండి చెడిపోయినని. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. కాబట్టి దేవుని దృష్టికి ఎలా ఉందండి? చెడ్డది. ఆ మాట 5వ వచనంలో కూడా ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అన్నాడు. ఏం చేశాడండి? చెడిపోయిన వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి చివరికి ఏం చేశాడమ్మా? వీళ్ళు చెప్పినా వెళ్ళలేదు కాబట్టి వీళ్ళని నేను జలప్రలయం రప్పించి వీళ్ళు తుడిచేస్తాను అనుకున్నాడండి. నోవహు కాలం నాటి ప్రజల్ని తుడిచేశాడండి. అదేవిధంగా యోనా అనే ఒక ప్రవక్తని నీనెవె అనే పట్టణానికి పంపించాడండి దేవుడు. వాళ్ళ పరిస్థితి కూడా ఎలాంటిదంటే వాళ్ళు కూడా చెడ్డోళ్ళే. ఈ నోవహు కాలం నాటి ప్రజలు ఎలా చెడిపోయారో వాళ్ళు అలా చెడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఇంత టైం ఇవ్వలేదండి, 120 సంవత్సరాలు ఇవ్వలేదండి. ఎందుకంటే వాళ్ళు బాగా భ్రష్టులు అయిపోయారు. వీళ్ళకి ఎంత టైం ఇవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా వీళ్ళని 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 4 రోజుల లోపల సెట్ అయ్యారు. లేకపోతే వాళ్ళ దేశము కూడా ఆ నోవహు కాలంలాగా అయిపోతుంది, సొదొమ గొమొర్రా పట్టణంలాగా అయిపోద్దని చెప్పు అని ప్రవక్తను పంపించాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రవక్త కూడా భయపడిపోయాడు. బాబోయ్, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చంపేస్తారు, నేను వెళ్ళనని ఇంకొక ఊరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడంట. ఎక్కడైతే దేవుడి సేవే కదని దేవుడు ఏం చేశాడండి? అక్కడికి కాదు, నువ్వు నీనెవెకే వెళ్ళాలి అని చెప్పి సముద్రం మీద తుఫాను వచ్చేలా చేసి ఆ వాడ మునిగిపోయేలా చేస్తే చివరికి ఏం చేశారండి? అతను చీట్లు వేసుకొని అతని పేరు పలికితే ఆ సముద్రంలో పడసేశారు ఆయన్ని. ఆయన ఒక చేప మింగి తీసుకెళ్ళి ఆ నీనెవె పట్టణంలో కక్కింది. అప్పుడు అనుకున్నాడంట, బాబోయ్ దేవుడు చెప్పిన పని చేసేయాలి, వీళ్ళు ఎలాగ నాశనం అయిపోతారో దేవుడు చెప్పింది ఏదో చెప్పేస్తానని. అది 4 రోజులు తిరిగితే కానీ ఆ పట్టణాన్ని చెప్పలేడంట ఒక మనిషి. కానీ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, అసలు వెళ్ళడమే ఇష్టం లేదు, చంపేస్తారేమో భయం. ఒక్క రోజులోనే చేశాడంట, చేయగలిగింది ఏదో ఒక్క రోజులోనే చెప్పేసి ఇంకా ఊరి చివరికి వచ్చి ఒక గట్టు మీద కూర్చొని వీళ్ళు ఎలా నాశనం అయిపోతారో చూద్దాం అనుకుంటున్నాడంట అండి. దేవుని సేవకుడిని నన్నే ఇంతలాగా దేవుడు శిక్షిస్తే వీళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో చూడాలనుకున్నాడంట అండి. కానీ దేవుడు వాళ్ళకి చెయ్యాలనుకున్న కీడుని వాళ్ళకి చేయడం మానేశాడంట. ఎందువల్లమ్మా వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు చెడుతనాన్ని
మానుకున్నారట. చూడండమ్మా, యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథం 3:10. ఉమ్, 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 ఉమ్. చూస్తారండి, ఇక్కడ ఏం జరిగిందమ్మా? తేడా ఏంటి వచ్చింది? వీళ్ళు చెడుతనాన్ని మానుకున్నారట. రాజుగారు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ కూడా గోనుబట్ట కట్టుకొని వాళ్ళు చెడుతనాలు అన్నీ మానేసుకున్నారట. ఏటేటి చెడ్డ పనులు చేసేవారో, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం మానేశారు, దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు మానేశారు, ఈ ఏమో ఈ సిగరెట్లు అవి కాల్చేవాళ్ళు అవి మానేశారు, ఏమంటే అన్యాయం చేసేవాళ్ళు అన్యాయం తాసులు అవి పడేశారు ఎక్కడో, చిచి ఇంకెలాంటి చేయమని మారిపోయారండి. మొత్తం అందరూ వచ్చి మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి, తండ్రి మేము మారిపోయాం, తండ్రి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించండి అని అందరూ ప్రాధేయపడ్డారట. దేవుడు ఏం చేశాడమ్మ? వెంటనే వాళ్ళ మారు మనసుకి ఆయన కరిగిపోయాడండి. దేవుడు అంతేనండి. ఒకవేళ ఎంత ఘోర పాపైనా మారు మనసు పొందితే కరిగిపోతాడండి. సిలువ మీద దొంగ చూడండి, ఎన్ని మర్డర్లు చేసి ఉంటాడు, ఏమా ఎన్ని మానభంగాలు చేసి ఉంటాడు, ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాడు. కానీ యేసుప్రభుతో ఒక 3 గంటలు గడిపే అవకాశం వచ్చింది ఆయనకి. ఆ సమయంలో యేసుప్రభు వారు ఒక 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటల్లో ఆయన జీవితాన్ని మార్చేసేయండి. వెంటనే ఆయన, ఒరే మనకైతే ఇది తగినదిరా, ఈయన ఏ పాపం చేయలేదు, ఈయన ఈ ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు, మనం ఎందుకురా మనల్ని కాపాడమని అడగాలి అని చెప్పి ఆ పక్కన ఉన్న దొంగని గద్దించాడంటే. ఆ ఒక్క మాట యేసుప్రభుకి ఎంతో నచ్చిందండి. యేసుప్రభుని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు ఆయన. యేసుప్రభు వెనకాతలో ఉన్న శిష్యుల కంటే ఆయన ఎక్కువ అర్థం చేసుకున్నాడు, తక్కువ టైంలో అర్థం చేసుకున్నాడు. యేసుప్రభుకి నచ్చేసాడండి. ఇప్పుడు ఏమన్నాడు తెలిసి యేసుప్రభు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసుప్రభు వెనకాతలు తిరిగిన వాళ్ళు ఎవరో యేసుప్రభు వెనకాతలు అలా వెళ్ళలేకపోయారు, కానీ ఆ దొంగ వెళ్ళిపోయాడండి. కారణం ఏంటమ్మా అంటే అతను బంపర్ లాటరీ కొట్టాడండి. ఏం చేశాడు? అందరికంటే స్పీడ్గా మారు మనసు పొందాడండి. యేసుప్రభు వారు 3 దినాలు వాక్యాలు చెప్పారు. అనేక చోట్ల ఆయన సభలు పెట్టి వాక్యాలు చెప్పారు, కానీ ఎవరు కన్వర్ట్ అవ్వలేదు. కానీ ఈయన ఎంత ఈజీగా కన్వర్ట్ అయ్యాడు తెలుసా అండి? అంత కఠినమైన దొంగ ఇంకో క్షణంలో చనిపోవలసిన వాడు. యేసుప్రభు కంటే ముందు చచ్చిపోయాడు మళ్ళీని. కానీ యేసుప్రభు వారు తర్వాత యేసుప్రభు తర్వాత వాళ్ళు చనిపోయారు. యేసుప్రభు వారు అప్పటికే చనిపోయారు. వాళ్ళు చావకపోతే వాళ్ళ కాళ్ళు విరిచారండి. కాబట్టి అంటే యేసుప్రభు వారు లేదా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతారంటే మనం చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది చర్చకు వస్తుంటారు, ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఏదో లోపం ఉంటుందండి రహస్యంగా. ఇంకా కొందరు తాగే వాళ్ళు తాగుతున్నారండి. మన దగ్గర లేరు, కానీ కొన్ని చర్చిల్లో తాగుతున్నారండి. వాళ్ళు విచరిస్తున్నారు. వాళ్ళు ఇంకా కొంతమంది దొంగతనాలు మానటం లేదు. కొంతమంది వాళ్ళు దొంగ వ్యాపారాలు మానటం లేదు. చర్చికి వస్తారు తప్ప వాళ్ళ జీవితాలు మారటం లేదండి. దేవుడు వాళ్ళని క్షమిస్తాడండి. దేవుడికి అంతా తెలిసిలే అంటున్నారు. మళ్ళీ చుట్టూ తిరిగి ఆలే అంటారండి, దేవుడికి తెలియలేనిది ఏముందండి అంటుంటారు. ఆరాధన మానేస్తారు, దేవుడికి తెలియలేనిది ఏముంది అన్నయ్య అంటారు. అవునమ్మా తెలుసమ్మా అనుకుంటారు. పరిస్థితి అలా ఉంటుందండి. ఇటు మనం తప్పు చేసేసి దేవుడికి తెలీదా? దేవుడు అర్థం చేసుకుంటాడా? ఏ కాలంలోనే అలా చేసాడమ్మా దేవుడు. మన చెడుతనం మనమా మానుకోవాలి. ఇక 3వదిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 17:14 అండి. అయితే ఎవరో ఇక్కడ ఏం విడిచిపెట్టమంటున్నాడమ్మా? కలహాలను విడిచిపెట్టమంటున్నాడండి. కలహం అట వివాదం కాకమునిపై విడిచిపెట్టమంటున్నాడు. కలహం ఎలాంటిదంటే నీటి కొట్టున పుట్టిన ఊట లాంటిదంటండి. ఆ ఊట చిన్నది. ఇప్పుడు మొన్న చూడండి విజయవాడ మునిగిపోయింది. విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏంటండి?
అదేదో ఒక ఏరు, చిన్న ఏరు ఉందంట ఆ పక్కనే, బుడమేరు ఏదో. ఆ ఏటుగొట్టులో పడి చిన్న నీరు ఊరేదంట బయటికి. చిన్నదే కదా, అది మనల్ని ఏం చేస్తుందని దాన్ని ఎవరు పట్టించుకోవడం మానేశారండి. ఆ రోజు ఒక్కసారిగా ఆ ఊట పెరిగింది, ఆ గట్టు బద్దలైంది, విజయవాడలో సకానం ముంచేసిందండి. చూసారండి, కలహం కూడా ఎలాంటిదంట అండి, చూడడానికి చిన్నదే. ఆ చిన్నదే కన్నా మనం వదిలేస్తే అది ఏమైపోద్దండి, మనల్ని జీవితాల్ని నాశనం చేసేస్తుంది. కలహాలు ఎంత ప్రమాదకరం అండి. కాబట్టి కలహాలు రావు, ఏ ఇంట్లో కలహాలు ఉండవని నేను చెప్పట్లేదు. ఇద్దరు మనుషులు ఉన్న దగ్గర ఎలాగా కలహాలు వస్తాయి. కలహాలు రాక తప్పవు. వచ్చినప్పుడు ఏం చేయాలండి, సమాధాన పడాలి. ఎవరొకరు తగ్గిపోయి ఎవరొకరు లోబడి ఉంటే ఆ కాపురం అలాగా కొనసాగుతుందండి. లేదు నువ్వెంత నేనెంత అనుకుని ఇద్దరు ఒకలాంటి వాళ్ళు అనుకోండి, ఆ కుటుంబం నిలబడదండి, నాశనం అయిపోద్ది. ఎంతోమంది మనం చూస్తున్నాం ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటండి, కలహాలేనండి, కలహాలు. కాబట్టి కలహాలను మనం విడిచిపెట్టాలి. సొలొమోను గారికి ఒక్క భార్య కాదు, మనం ఒక్క భార్యతోనే కలహాలు మనకు అనుభవం ఉంది ఏంటి. సొలొమోను గారికి 1000 మంది అండి. 1000 మందితో కలహాలు ఉంటాయి ఉండవా చెప్పండి అమ్మా. ఒకళ్ళు ఉన్నోళ్ళకి అసలు నిజంగా ఏ సమస్యలు ఉండవు అనుకుంటాం. 1000 మంది ఉన్నవాడికి ఇంకా చాలా ఉంటాయండి. ఒక భార్య దగ్గరికి ఒక లేటుగా వెళ్ళడానికి గొడవ వచ్చిందే, అలా ఆవిడకి ఏదో వస్తువు కొనిచ్చేయడానికి ఈవిడికి తెలిసిందనుకో గొడవ వచ్చిందే. ఎన్ని పడి ఉంటాడో పాపం మహానుభావుడు ఏండి. అందుకనే ఆయన సొలొమోను సామెతల గ్రంథాన్ని రాస్తూ ఇందులో ఎక్కువ మాటలు గయ్యాలి గురించి రాశాడండి, గయ్యాలి భార్య గురించి. చూడండి అమ్మా ఎన్నిసార్లు రాశాడు చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతలు 21:9 వచనం. సామెతలు గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు అన్నాడండి. అంటే పాపం పెద్దిల్లున్నా సంతోషం లేదు ఆయనకి, 3 పరుపుల మీద పడుకున్నా సంతోషం లేదు. ఎందుకంటే ఆవిడ గయ్యాలి పాపం. ప్రతిదానికి గోల పెట్టేసి అరుపులు అరిసేసి ఈదులోకి వెళ్ళిపోయి ఆయన పరువు తీసేస్తుంది. కాబట్టి అలాంటి గయ్యాలతో పెద్దిల్లులో ఉండే కంటే చిన్న ఏదో మిద్ది మీద పడుకున్నా చాలు అన్నాడు. 3 సార్లు చెప్పాడండి అదే మాట. చూడండి మరొకసారి చూడండి, మరి ఎక్కడుందో. 25వ అధ్యాయం 24వ వచనంలో, 25వ అధ్యాయం 24వ వచనం. చూసిన మళ్ళీ అదే రిపీట్ చేశాడండి. అంటే ఆయనకి ఇంక ఒకసారి చెప్పినా అది ఇంకా సరిపోదు అనిపించింది అనమాట. నాయన గయ్యాలతో పెద్ద ఇల్లులో ఉండడం వేస్ట్, ఒక కమ్మలపాకలోనైనా మంచి భార్యతో ఉండండి అని చెప్తున్నాడండి. గయ్యాలతనం మంచిది కాదు, నచ్చలేదని ఆయనకి. 27వ అధ్యాయం 15వ వచనంలో. అంటే ముసురు పట్టుకుంటే ఎలా ఉంటుందండి, అది ఆగదో కుర్రదో ఏమండి, అలాగా కొనసాగుతా చొక్క రాత్రి అంతా పడతానే ఉంటాయి. ఈ గయ్యాలి ఎలాంటిదంటే అమ్మా, ముసురుతో పోల్చాడండి గయ్యాలి భార్యని. అంటే ఆ కంట్రోల్ ఉండదు, ఇంకా మాట ఆపరు, ఇంకా ఆ సడుగు ఆపరు, ఆ గొడవ ఆపరు, అలాగా మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని ఏమన్నాడండి, ముసురుతో. ఎన్నో వచ్చిన అంటే అది 15వ వచనం, 27వ అధ్యాయం 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానం. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకునే వానితో సమానుడు అన్నాడండి. అదేంటో తెలియదు కానీ మనం గాలిని ఆపగలమా? ఆపలేము. తుఫాను వచ్చినప్పుడు గాలిని ఆపాలంటే ఆపగలమండి? గాలి ఆగు అంటే ఆగుతుందా? ఎందో మొన్న చైనాలో ఎగిరిపోయారు గాలికి, మనుషులు ఎగిరిపోయారండి, ఇల్లులేంటి. అలాంటి గయ్యాలి భార్యని కూడా ఎవ్వరూ ఆపలేము అని చెప్పాడు. కాబట్టి ఈ గయ్యాలితనం ఉండకూడదండి. గయ్యాలితనం మరి ఎందుకో బైబిల్లో ఆడవాళ్ళ గురించి చెప్పాడండి. ఎక్కడ మగవాళ్ళు ఎవరిని గయ్యాలితనం ఉన్న మగవాళ్ళ గురించి లేదు బైబిల్లో. ఆడవాళ్ళే ఎక్కువ గయ్యాలు ఏమో మరి దీన్ని బట్టి చూస్తే. ఏంటమ్మా మీరే చెప్పాలి. గయ్యాలితనం ఉండకూడదండి. మనం మనశ్శాంతిగా ఉండాలి, భర్తను మనశ్శాంతిగా ఉంచాలి అండి. ఏం సమస్యలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక కొరత ఉంటుంది.
దాన్ని నెమ్మదిగా మనం పరిష్కరించుకోవాలి, చెప్పుకోవాలి తప్ప మీ పరువు తీసేసుకొని వాళ్ళ పరువు తీసేసి ఇద్దరు కలిపి రోడ్డు మీదకి వచ్చేసి ఆ పిల్లల బతుకు నాశనం చేసేసి ఏమండి ఏం బ్రతుకండి అది? ఏమి సాధిస్తారండి చివరికి? ఏమీ సాధించమండి, ఏమీ సాధించం. కాబట్టి ఆ స్వభావాన్ని, కలహాలు ఆడే స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. 1 కొరింథీ పత్రికలో 1:11 చూస్తే ఇక్కడ క్రీస్తు సంఘంలో కూడా కలహాలు ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారండి. పౌలు గారు కాదు, క్లోయే చెప్పిందంట అండి. 1 కొరింథీ 1:11 నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారు వలన నాకు తెలియవచ్చెనో. ఈ క్లోయే ఎవరో తెలుసా అండి? ఈవిడ కూడా ఒక వ్యాపారస్తురాలు. అంటే మనం లూదియా ఎలాగా ఊర్లంట తిరిగి అనేక ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తుందో ఓదారంగు పొడి, ఈవిడ కూడా అలాంటిదంట అండి. ఈమె ఈ కొరింథీ పట్టణం నుండి అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు? ఎఫెసు నుంచి రాశారు. ఎఫెసు పట్టణానికి ఈవిడ వ్యాపారం నిమిత్తం వెళ్తూ ఉండగా పౌలు గారిని కలిసిందనమాట. కలిసి, అయ్యా మా సంఘంలోనండి కొట్టుకు చేస్తున్నారండి, అలా ఎప్పుడూ గొడవలేనండి. విచిత్రం ఏంటంటే ఆ గొడవలు ఎవరి కోసం తెలిసా అండి? మీకోసమేనండి. మీరు ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒకడేమో పౌలు పార్టీ అంటున్నాడు, ఒకడేమో అపోల్లో పార్టీ అంటున్నాడు, ఒకడు కేపా పార్టీ అంటున్నాడు, ఒకడు క్రీస్తు పార్టీ అంటున్నాడు. ఇలాగా మా సంఘం నిండా గ్రూపులు అయిపోయారండి అని చెప్పిందంట. అమ్మా అలాంటోళ్ళ మనోళ్ళు అంటే, నిజమండి, కావాలంటే నా పేరు పెట్టి మరి చెప్పండి వాళ్ళకి, నేను చెప్పినానని చెప్పండి అన్నదండి. ఈరోజు మనం ఒకవేళ ఏమైనా ఒకళ్ళ ఇంట్లో విషయాలు ఇంకొకరు చెప్తే ఏం చెప్తామండి? నా పేరు బయటికి రానివ్వకండి చెప్తాను కానీ. ఆంటీ గారు అలాగే అంటాం కదండి. మనం రానే వద్దన్నా వాళ్ళు రానేస్తారులేండి చివరికి. మనం ఏది చెప్పొద్దంటాం అదే ముందు చెప్పేస్తారు. కానీ ఇక్కడ పౌలు గారికి ఆవిడ ఏం చెప్పుంటుందండి? అయ్యా మా సంఘాన్ని ఎలాగైనా కాపాడండి, మా సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉందని నేను వచ్చి మీకు చెప్తున్నాను. మీరు మాత్రం ఏం చేస్తారో తెలియదు, వాళ్ళని గద్దించండి, మీరే వాళ్ళకి వాక్యం ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళందరినీ సెట్ చేయండి, అవసరమైతే నా పేరు కూడా నేను చెప్పినా మరి చెప్పండి, మరే నాకేం భయం లేదు అన్నదండి. అంటే ఈవిడ ఎలాగుందండి? ఈవిడ ఆ విషయం చెప్పిందంటే పౌలు గారికి ఈవిడ ఎలాగుందండి? కలహాలు ఆడు స్వభావం ఈవిడది, ఐక్యతగా ఉండే స్వభావం. సంఘం అందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటుందండి. అలా ఉంటుంది కాబట్టి పౌలు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలహాలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పిందండి. ఇప్పుడు మన దగ్గరికి వద్దామండి. అమ్మ, మనం ఎవరైనా కలహాలు ఆడుకుంటే వాళ్ళకి కలిపే స్థితిలో ఉన్నామా, కలహాలు ఆడుకునే స్థితిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? కలహాలు ఆడేవాళ్ళు హెచ్చరించే స్థితిలో ఉన్నామా? వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పి వాళ్ళు బాగు చేసే స్థితిలో ఉన్నామా? ఇంకా కలహాలు ఆడుకునే స్థితిలో ఉన్నామా? ఏంటి చూసారండి ఎంత తేడా ఉందో? క్లోయో ఆ సంఘంలో మినహాయింపబడింది కదండి. ఆవిడేమో కలహాలు ఆడుకునే వాళ్ళని బాగు చేయాలని కోరుకుంటుంది. పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పిందండి. పౌలు గారు 4 అధ్యాయాలు రాశారండి. మొదటి 4 అధ్యాయాలు దేని గురించి అమ్మా? కలహాల గురించే. ఎంత వివరించారో పౌలు గారు అండి. కాబట్టి మనం క్రైస్తవులమైన తర్వాత, మన విశ్వాసులమైన తర్వాత మనము దీన్ని విడిచిపెట్టాలండి. కలహాలు విడిచిపెట్టాలి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా. ఏం సాధిస్తామండి కలహాలు ఆడుకుంటూ, గొడవలు ఆడుకుంటూ, అసమాధానంతో ఉంటూ, మనశ్శాంతిని కోల్పోయి? ఏమండి, ఒకళ్ళు వాదించి గెలిచేస్తామండి. మనం 4 తిట్లు తిట్టేస్తామని భయపడి లోబడిపోతారు అవతల వాళ్ళు. కానీ జీవితంలో వాళ్ళు దూరం అయిపోతాం మనం. ఏమండి, వాదించి గెలిస్తే ఏమైపోతామండి? వాళ్ళ జీవితంలో దూరం. మన దగ్గర రారండి, మనతో మాట్లాడరండి, మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం గెలిచేసాం వాళ్ళని, వాళ్ళు ఫూల్ చేసేసాం అండి, వాళ్ళు ఓడగొట్టేసాం. కానీ జీవితంలో ఓడిపోతాం. కాబట్టి మనం గెలుస్తూ మన పక్కన ఉన్న వాళ్ళని కూడా గెలిపించడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. కానీ అవసరమైతే మనం ఓడిపోయినా వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడు మనం వాదనలో మనం గెలవాలని ఎప్పుడు కోరుకోకూడదండి. రైట్. 5వదండి, 4 37వ కీర్తన 8వ వచనంలో ఇక్కడ ఏమో విడిచిపెట్టమంటున్నాడు ఆయన. 37వ కీర్తన 8వ వచనం. ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసపడకము, అది
వీడికే కారణం. చూస్తారండి, కోపాన్ని, ఆగ్రహాన్ని, వ్యసనపడడాన్ని విడిచిపెట్టమంటున్నాడండి. కోపం అంటే మనకు తెలుసు, మనకు నచ్చలేనిది ఎవరైనా ఏదైనా చేస్తే మనకి వెంటనే బీపీ వస్తుంది, దాన్నే కోపం అంటాం. కోపం సర్వసాధారణం అండి. నాకు కోపం రాదు, నా కోపం చచ్చింది అన్నోడు ఎవడు లేడండి. నువ్వు చచ్చే వరకు కోపం కూడా ఉంటుంది. అందుకని బైబిల్లో మాట ఉంది, కోపపడుడు కానీ అనే మాట వాడారండి. కోపం వస్తుందా రాదండి? అందరిలో ఉంటుంది. యేసుప్రభు వారికి కూడా కోపం వచ్చింది కదండి ఒక సందర్భంలో. దేవాలయాన్ని వ్యాపార పిల్లిగా మార్చేస్తే కోపపడ్డారు ఆయన. కోపపడడం మంచిదేనండి, కానీ ఆ కోపం ముదిరితే ఏమవుద్దండి? ఆగ్రహము అన్నాడు ఇక్కడ. కోపం చూడండి, మనం అప్పుడప్పుడు తుఫాను వాయుగుండంగా మారింది అంటుంటారు వార్తల్లో. మొదటేమో తుఫానే, అది అలాగా 24 గంటలు దాటి లోపల వాయుగుండంగా మారింది. ఇంకా అది చాలా ప్రమాదం అండి. దీన్ని ఆగ్రహం అంటారండి. ఆగ్రహం అంటే ద్వేషము అని అర్థం అండి. ఇంకా వాడు ఉండకూడదు అనే దగ్గరికి వెళ్ళిపోతామండి. చాలామంది ఈ కోపగొట్టోళ్ళు అలాగా కోపం ముదిరిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అండి? పిచ్చెక్కిపోయి ఆ క్షణికావేశంలో అవతలో నేను చంపేస్తారు, వీళ్ళనే చేస్తారండి. కోపం అంత పని చేస్తుందండి. మీరు ఎవరైనా జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఖైదీలతో మాట్లాడండి, నువ్వు ఎందుకయ్యా అలా చంపేసావు అని అన్నావు అనుకో, ఏమంటారు? ఆ క్షణం అండి నేను ఆపుకోలేకపోయానండి. ఆ క్షణంలో నన్ను ఎవరైనా కొంచెం గంట కూర్చోబెట్టి నాకు ఎవరైనా మాట్లాడితే నేను ఆ గంట తప్పితే నేను చంపనండి అంటే అలాంటిదండి ఆగ్రహం అంటే అది. ఏమండి? కాబట్టి మనం కోపం వచ్చినప్పుడే మనం ఏం చేయాలమ్మా? కోపాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆగ్రహం దాకా వెళ్ళకూడదు. ఆగ్రహం దాకా వెళ్తే ఏమైపోతామండి? ఇంకా మనం నాశనం అయిపోయినట్టే, ఇంకా మన జీవితం స్పాయిల్ అయిపోయినట్టేనండి. అందుకే యేసుప్రభు వారు కొండమే ప్రసంగంలో ఏమన్నారు? సూర్యుడు అస్తమించే లోపల సమాధాన పడమని టార్గెట్ ఇచ్చాడు. అందుకనే మీరు కోపం వస్తే మీకు 12 గంటలే మీకు అవకాశం. ఉదయం కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపల సమాధాన పడిపోయి, సారీరా ఇందాక ఏదో అనేసాను, కోపంలో అనేసాను, సారీ ఆ కావాలని అనలేదు, ఏదో చిరాకులో అనేసాను, సమాధాన పడిపోవాలండి. ఒక రాత్రి భార్యాభర్తలకు ఎప్పుడు రాత్రిలో వస్తుంటాయి గొడవలు. ఆ రాత్రి అప్పుడు గొడవ వచ్చింది అనుకోండి, తెల్లారి లోపల సమాధాన పడిపోవాలి. సూర్యుడు ఉదయించే లోపల సమాధానం పడాలండి. ఇంకో మార్గం ఏమైనా ఉందండి? పోనీ కోపపడిపోయి ఏమైనా సాధించగలమా? ఏమి సాధించలేమండి. వాళ్ళు చేసే డిమాండ్లు వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. నాశనం అయిపోయింది మన కుటుంబమే అండి. కాబట్టి మనం కోపాన్ని ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. కోపాన్ని విడిచిపెట్టాలని ఇక్కడ మనం చూస్తున్నాం. 5వదిగా అపోస్తుల కార్యములు 14:15 అపోస్తుల కార్యములు 14:15 ఇక్కడ ఏమన్నాడు? లుస్త్రా పట్టణంలో పౌలు గారు కుంటువాడిని దేవాలయం దగ్గర బాగు చేసినప్పుడు ఆ లుస్త్రా వాళ్ళందరూ కూడాను మన దేవతలే, మన గ్రామ దేవతలే మానవ రూపంగా వచ్చారు అని చెప్పేసి ఈ పౌలుకి బర్నబాకి పూజలు చేయడం, వాళ్ళకి దండలు వేయడం, వాళ్ళకి బలు అర్పించడం, ఇవన్నీ తీసుకొచ్చి చేయబోయారండి. పౌలు గారికి ద్యుపతి అని, బర్నబాకి హెర్మే అని పేర్లు కూడా పెట్టేశారండి. అది ఎంత స్పీడ్గా ఉన్నారు చూడండి. అదే మనం అయితేనండి, గాడ్ బ్లెస్ యూ, రండి సలువలు వేయండి, దండలు వేయండి, ఇంక రేపు నుండి మేము బాబాలమే, మీరందరూ మా భక్తులు అని. ఏంటి ఈరోజు బాబాలు అందరూ అలాగే కదండి. ఎవరో తెలుగు తక్కువ వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు నిజంగా దేవుడు అని ఫీల్ అయిపోతుంటారు. కానీ పౌలు గారు అలా లేరు. పౌలు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అయ్యలారా, మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాను. చూసారమ్మా, ఇక్కడ ఏ విడిచిపెట్టమంటున్నారమ్మా ఈ వచనం బట్టి? వ్యర్థమైన వాటిని. అక్కడ ఏమన్నా వ్యర్థమైనవి అంటే ఉపయోగం లేనివి. విగ్రహాలను విడిచిపెట్టండి, ఈ ఆచారాలు విడిచిపెట్టండి, ఈ మూఢనమ్మకాలు విడిచిపెట్టండి అన్నాడు. అమ్మ, మనం మూఢనమ్మకాలు విడిచిపెట్టామా? ఆచారాలు విడిచిపెట్టామా? ఏమండి? చాలామంది ఇంకా కాలుకి ఏదో కడతారండి, చిన్న నల్లతాడు, ఎందుకో. అది పోములు కట్టుకుంటారు కొంతమంది. మేము ఇప్పించడం వాళ్ళ ఇంటికి వెళ్ళి
పాపం మాకు తెలియకుండా కట్టుకుంటుంటారు. మా కంట్లోనే పడతాయి. మేము దెబ్బలాడుతుంటాం, తీరుతుంటాం. కానీ వేస్ట్ అండి, మేము తీసినా సుఖం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో పడిపోయారు. మనకి శుక్రవారం సెంటిమెంట్ ఉండొచ్చమ్మా. శుక్రవారం నాడే మంచిది, మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు. చూడొచ్చమ్మా మంచి రోజులు అయ్యింది మనం. అది ఏంటమ్మా, అది వ్యర్థమైంది. అది వ్యర్థమైంది. మన ఇళ్ళల్లో మనం మనం ఇతర విగ్రహాలు ఏం పెట్టం, కానీ యేసుప్రభుకి విగ్రహం పెట్టేస్తుంటాం. ఏమ్మా మీ ఇళ్ళల్లో యేసుప్రభు ఫోటోలు ఉన్నాయా? మనకు ఉండవు. కానీ కొంతమంది అంటారు, లేదండి మేము కొనుక్కోమండి, మాకు బర్త్డేలకి వాటికి పెళ్లి రోజులకి తెలియక మా హిందూ ఫ్రెండ్స్ మాకు యేసుప్రభు బొమ్మలున్న గడియారాలు అవి ఇస్తారండి, అందుకని చెప్పేసి మరి అలా పెట్టుకున్నామండి అంటుంటారు. మనకు వద్దే, మనం తీసుకోకూడదండి, పడేయండి. పడేయలేమండి. మన జీవం కంటే గొప్పదా ఆ గడియారం? మా ఇంట్లోకి వచ్చేవాడండి ఎక్కడైనా యేసుప్రభు గురించి ఏమైనా ఉంటుందేమో? ఉండదండి. నాకు ఒకసారి ఒక క్రిస్టియన్ ఒక ఆయన పౌండ్రీ షాప్ ఉంటుంది సోడవరంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ పట్టుకెళ్ళి ద్రాక్షారసం కప్పులు పెట్టుకోవడానికి కన్నాలు పెట్టమంటే అతను నేను చేస్తానంటే అతను ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని తయారు చేసి ఇచ్చాడండి. నేను చెప్పకుండానే అతను ఏం చేశాడంటే మధ్యలోనే ఒక సిలువ బొమ్మ కూడా ఇలా పెట్టాడండి. అది షాపుల్లో అమ్మే దగ్గర అన్నా అవి ఉంటాయండి, సిలువ బొమ్మ లేకుండా ద్రాక్షారసం గిన్నె అది ఉండదు. అయితే ఇంటికి నేను కూడా తెచ్చేసాను. నాకంత ఐడియా లేదు. తీసుకొచ్చిన తర్వాత మా ఆవిడ చూసి, ఈ సిలువ బొమ్మ ఎందుకు పెట్టించావని. నేను పెట్టించలేదు బాయ్, అతను పెట్టారు, మరి అలాగే నేను కూడా చూసుకోలేదు అంటే అది ఇప్పేసిందండి. అది ఏమైంది ఇప్పటికీ కనపడలా మా ఇంట్లో. ఉండవలేదండి. చర్చి బిల్డింగ్ల మీద సిలువ బొమ్మలు పెట్టుకుంటారు కదండి. చర్చి బిల్డింగ్ల మీద సిలువ బొమ్మలు మన దగ్గర ఇప్పుడు ఉండవు. ఎందువల్లండి? అది విగ్రహారాధన. సిలువ అంటే క్రైస్తవ్యానికి గుర్తు కాదు, సిలువ అంటే యేసుప్రభుకి గుర్తు కాదు. సిలువ అంటే రోమీలు పెట్టే శ్రమలకు గుర్తు అండి, శ్రమలకు గుర్తు. యేసుప్రభుని ఎంతగా హింసించారో మనం సిలువ గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి తప్ప యేసుప్రభుని కాదు. యేసుప్రభు ఎవరమ్మా? ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి. ఆయన నిత్యత్వం నుండి కూడా ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఒక సందర్భంలో శరీరధారిగా వచ్చారు, మరలా ఆయన శరీరంతోనే వెళ్ళిపోయారు. అంటే రక్తమాంసాలు పరలోక రాజ్యానికి వెళ్ళవు, కానీ ఆయన సశరీరుడిగా భూమి మీద విడిచిపెట్టకుండా వెళ్ళిపోయాడండి. మీరు మద్రాసు వెళ్తే అక్కడికి తోమా గారు వచ్చారని, ఆ తోమా గారిని ఎవడో పొడిచాడని, ఆ బల్లింపోటు చివరన ఇంత ముక్క ఎంత ఉంటుందండి, ఆ ముక్కని ఆ అద్దంలో పెట్టారండి. నేను కూడా వెళ్ళాను. గాజు అద్దంలోన చూస్తే అసలు కనపడలేదు నా కంటికైతే. అంత చిన్నది, ఎక్కడో మూల చిన్న దొరికిందంట వాళ్ళకి. దానికి పెద్ద గుడి కట్టేశారండి. మన వాళ్ళు ఏమో తక్కువ తింటారా ఏమండి? ఒకళ్ళు యేసుప్రభు గారు చిన్న గోరు దొరికినా దానికి పెద్ద గుడి కట్టేస్తారు. అందుకని ఆయన శరీరాన్ని భూమి మీద ఎక్కడా ఆనవాళ్ళు లేకుండా పట్టుకెళ్ళిపోయారండి. అంటే యేసుప్రభు వారికి ఆయన రూపం ఇక్కడ పెట్టాలని ఏమండి ఆయనకి ఇష్టమా, ఇష్టం లేదా? దీన్ని బట్టి చూస్తే ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఆయనే ఇక్కడ వదిలిపెట్టేవాడు కదా ఏదైనాను. దేవుడు చెప్పేవాడు కదా, అపోస్తలుడు కానీ ఎవరైనా యేసుప్రభు రూపాన్ని వాళ్ళు కూడా పెట్టుకునేవారు కదండి. ఇది విగ్రహం దేవుడికి నచ్చలేని మొట్టమొదటి పాపం అండి. ఎప్పుడు కూడా ఏ కాలంలోనైనా ఆయనకి ఏ రూపాన్ని చేయకూడదు. మనిషి రూపాన్ని చేయకూడదు, పశువుల రూపం చేయకూడదు. ఏమండి? ఏ రూపాన్ని దేవుడికి చేసుకోకూడదు అనేది ఆజ్ఞ మనకు తెలుసు కదండి. 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ అదే. కాబట్టి మనం యేసుప్రభుకి కూడా విగ్రహారాధన చేయకూడదండి. మా మామగారు మా ఇంట్లో మొట్టమొదటిగా క్రిస్టియన్ అయింది ఆవిడే. అంటే వాళ్ళు మత్సాక చర్చికెళ్ళి మా చిన్నప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడల్లా బయటకు వచ్చామనుకోండి ఆ ఇంట్లో నుండి మా మామ అనేది, బాబు ఫోటో మీద చేసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి అనేదండి. వాళ్ళ ఇంటి ముందున ఇలా దారబంధం పైన ఉండేది అనమాట పెద్ద యేసుప్రభు ఫోటో. అప్పుడు మాకేం తెలీదు, మా అమ్మ ఎలా చెప్తే అలాగా వెళ్ళి చెయ్యేసేసి ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట, వచ్చేసేవాళ్ళం. తర్వాత అర్థమైంది అది విగ్రహారాధన అని. ఏమో ఆ ఫోటో దగ్గరే ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఇంకెక్కడ చేస్తే దేవుడు విండా? మనం ఫోటో పెట్టుకుంటే మన మైండ్ కూడా అలాగ అయిపోద్దండి. చూడండి, హిందువులు దేవుడు మూల అంటారు, అక్కడే దేవుడు ఉన్నాడు అనుకుంటారండి. ఏమంటే బెడ్రూమ్లో లేడా, వరండాలో లేడా, హాల్లో లేడా? ఎప్పుడైతే విగ్రహం పెట్టామో మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే మనం పవిత్రంగా ఉంచాలి, తర్వాత అక్కర్లేదండి.
పూజారి గారు గుడి వెనకతకి వెళ్ళి సిగరెట్లు కాల్చేస్తుంటాడు. కారణం ఏంటండి? అక్కడ లేడు అనుకుంటాడు, గుడిలోనే ఉన్నాడు అనుకుంటాడు వాడు. అంటే మనమంతే మనమంతే. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి విగ్రహాలు మనం పెట్టకూడదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మన హృదయంలో ఉన్న విగ్రహాలు, ధనాపేక్ష కూడా విగ్రహమే అని బైబిల్లో రాయబడింది. కొందరు డబ్బులకు ముద్దు పెట్టేస్తుంటారు, కొందరు ఇలా లైట్ వేస్తే ముద్దు పెట్టేస్తుంటారండి. ఏమండి? అవన్నీ విగ్రహారాధనలే. మనలో ఉన్న విగ్రహారాధన భయంకరమైన విగ్రహారాధనలు. అలాగా అవన్నీ మనం విడిచిపెట్టడానికి ప్రయత్నించేద్దామండి. వ్యర్థమైన వాటన్నిటినీ మనం విడిచిపెట్టడానికి ప్రయత్నించేద్దాం. రైట్. ఇక ఆరోదిగా సామెతల గ్రంథం 23:4 సమయం అవుతుంది. సామెతల గ్రంథం 23:4 ఇక్కడ ఏమంటున్నారు? త్వరగా చదవండమ్మా. సామెతలు 23:4. నీవు దాని మీద దృష్టి నిలుపున తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వాడితో కలిసి భోజనము చేయకును. బ్రదర్, మీరు ఏం చదువుతున్నారు? సామెతలు 23:4 అండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకమో, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము అన్నాడు. అంటే ఇక్కడ ఐశ్వర్యం పొందాలనే ప్రయాసను విడిచిపెట్టమంటున్నాడండి. అంటే మనం మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఏంటి, మనకి డబ్బులు చాలా అవసరం. డబ్బులు లేకపోతే మనం జీవనం సాగించలేం. ఈ భూమి మీద మన భౌతికమైన అవసరాలు తీరాలంటే మనం ఏదో వ్యాపారమో, ఒక ఉద్యోగమో, ఏదో ఒక కూలి పనో, ఏదో ఒకటి చేసుకొని మన పోషణ మనం చేసుకోవాలండి. తప్పు లేదండి. కష్టపడి పని చేసుకొని మన కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం మనం పని చేయడం తప్పు లేదు. మనం మరొకరికి సహాయం చేయాలని, ఇగో నేను దేవుడికి ఇవ్వాలని ఓవర్ టైం చేసి ఆ వచ్చిన డబ్బులు దేవుడికి ఇస్తానని అనుకోడి కష్టపడడం తప్పులేదండి. అమెరికన్స్ అలాగే చేస్తారంట. రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏదో పని చేసి డబ్బులు సంపాదిస్తారు. చదువుకుంటున్న పిల్లలు కూడా ఏదో పార్ట్ టైం పని చేసి డబ్బులు సంపాదించి ఇండియాలో ఉన్న పేద పిల్లలకి, రోగులకి వాళ్ళు డబ్బులు పంపిస్తుంటారండి. మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి దేవుడి కొరకో లేకపోతే ఒక 10 మందిని రక్షించడం కోసమో మనం సంపాదిస్తే తప్పులేదండి. కానీ కొంతమంది నేను చచ్చిపోయే 100 తరాలకు సరిపడా ఆస్తి నాకు ఉండాలనుకుంటే, నా పిల్లలకు ఉండాలనుకుంటే అది తప్పండి. దానికోసం ప్రయాసపడినోడు ఎవడో బాగుపడలేదండి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటే స్వార్థపరుడు అనమాట అతను. ఏమంటే కొంతమందికి ఎంతున్నా ఇంకా టెన్షన్ అయిపోతుంటారండి. ఇంకా డబ్బు గుండె లప్డబ్ అని కొట్టుకోదు. ఏమంటే డబ్బు అని కొట్టుకుంటుంటారు. 24 గంటలు డబ్బు పిచ్చే, 24 గంటలు డబ్బు గురించి ఆలోచనే. అది ఎంత ప్రమాదం అండి. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు, విత్తువాని గురించిన ఉపమానం అండి. చూడండి, మత్తయి సువార్త 13:22 అందులో రెండో రకం నేల ముండ్లపొదల నేల. ఈ ముండ్లపొదల నేలలో విత్తబడిన వాక్యాలట, విత్తనాలంట ఫలించాయి, మొలకెత్తాయి, కానీ ఫలించలేదు. మొలకెత్తాయి కానీ ఫలించలేదు. కారణం ఏంటండి? ఆ ముళ్ళులంట ఆ మొక్కలు పైకి రానివ్వకుండా ఎప్పుడు కూడా అవి అడిసేసేయంట అండి. ఇంతకీ ఆ ముళ్ళులకి ఒక పేరు పెట్టాడు యేసుప్రభువు వారు. ఏంటమ్మా పేరు చెప్పండి? అక్కడ చదివి చెప్పండి. మత్తయి సువార్త 13:22 ఐహిక విచారము ధనమోసము. ఐహిక విచారం ధనమోసం. ఎప్పుడు వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు, వాళ్ళే బాగుపడిపోతున్నారు, నాకే లేదు అనుకుంటూ ఉంటారు కొందరు. దేవుడు నీకు ఎంత ఇచ్చాడో నీకు అసలు గుర్తులేదు. నిన్ను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడో, అసలు ఈ లోకంలో ఒక పూట కూడా భోజనం లేని ఎంతమంది ఉన్నారో, మనల్ని దేవుడు ఎన్ని రెట్లు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు అండి. మనం బెచ్చమెత్తుకుంటున్నారు ఎంతోమంది. మనల్ని ఎంత గొప్పగా దీవిస్తున్నాడో. మంచి బట్టలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనల్ని దేవుడు ఎంత దీవించాడో. ఉండడానికి ఒక చిన్న గృహం కూడా లేక, అద్దె కట్టుకోలేక చెట్ల కింద రోడ్డు పక్కల పడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనల్ని దేవుడు ఎంత దీవించాడో. అసలు ఎప్పుడు కూడా దేవుడు తండ్రి నాకు ఎంత ఇచ్చావో అని కృతజ్ఞత చెల్లించాలి. కానీ నాకు ఏమి ఇచ్చాడు దేవుడు, నమ్ముకున్నాను కానీ ఏం లాభం అయింది, ఏం సుఖం లేదు, దేవుడిలోకి వచ్చాం కానీ అని చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారండి. ఇంకా దిక్కుమాలలో అయిపోతారు వాళ్ళు. అలా మాట్లాడిన వాళ్ళు దేవుడిలోకి వచ్చాం, మాకు ఏం బాగుపడ్డాం, ఏం బాగుపడ్డాం, మాకు దేవుడు ఏమి ఇచ్చాడు, మాకు దేవుడు ఏం చేశాడు అంటే అది ఐహిక విచారం అండి.
ఆ ధనమోసంలో పడిపోయి, ఐహిక విచారంలో పడిపోయి ఫలించలేరు. ఏమండి? మొక్కలో లోపం లేదు, కానీ వాళ్ళ హృదయంలో లోపం ఉంది. ఆ హృదయం మంచిది కాదు. అది చాలా భయంకరమైనటువంటి హృదయం అండి. అందుకనే తిమోతికి పౌలు రాస్తూ మొదటి పత్రిక 6:10 ఏమన్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, దానిని ఆశించి ఎందరో నశించిపోయారని, తను తానే పొడుచుకొని చచ్చారని కూడా చెప్పాడండి పౌలు గారు. తను తానే పొడుచుకొని చచ్చిపోయారు చాలామంది డబ్బు పిచ్చిలో పడని. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోక ధనం కూడా శాశ్వతం కాదు. అందుకే యేసుప్రభువు వారు లూకా సువార్త 16:9 ఈ లోక సంబంధమైన ధనాన్ని ఏం పేరు పెట్టారండి? ఈ లోక సంబంధమైన ధనానికి అన్యాయపుసిరి అన్నారు. అన్యాయపుసిరి అంటే అన్యాయం చేసి సంపాదించిన డబ్బులని కాదు, ఆ డబ్బు నిన్ను అన్యాయం చేస్తుంది అని. ఈ లోక సంబంధమైన డబ్బు నువ్వు జీతమే, నువ్వు కష్టపడిందే, బిజినెస్ చేసిందే, చెమటోర్చి సంపాదించింది, కానీ నీ దగ్గర ఉంటుందా? ఉండదు. అదేనా నిన్ను వదిలేసిపోద్ది? నువ్వేనా దాన్ని వదిలేసిపోతావు. అండి మనం చచ్చిపోతాం కదండి. ఒకసారి డబ్బు సంపాదిస్తాం, మనం చచ్చిపోతాం. లేకపోతే మనం ఉంటాం, ఆ డబ్బు కూడా దొంగడు పట్టుకుపోతాడు. డబ్బు శాశ్వతం కాదు. కాబట్టి అది అన్యాయపుసిరి. దాని మీద ఎక్కువ మనసు పెట్టకండి. మన అవసరాలు కావాలి, తీరుస్తాడు దేవుడు. మన అక్కర్లు తీరుస్తాడు. 10 మందికి సాయం చేయాలనుకుంటున్నాం, తండ్రి ఒక పెద్ద మీటింగ్ పెట్టాలను, డబ్బులు లేవు, ప్రార్థన చేయండి, దేవుడు ఆ టైంకి సమకూరుస్తాడండి. మంచి పని కోసం పర్వాలేదండి, తండ్రి నేను నా వ్యాపారాన్ని దీవిస్తే నేను 10 మంది సేవకులకు సాయం చేద్దాం అనుకుంటున్నాను, చేయండి దేవుడికి ప్రార్థన. ఖచ్చితంగా దేవుడు మీ బిజినెస్ని అభివృద్ధి చేస్తాడు, 10 మందికి హెల్ప్ చేసేలాగా వాళ్ళు చేస్తాడండి. స్వార్థం ఉండకూడదు మనకి. నిస్వార్థంగా మనం దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడండి. రైట్. చివరిగా మనం చూస్తే మత్తయి సువార్త 19:29 ఇక్కడ దేవుడు విడిచిపెట్టమంటున్నది ఏంటో చూద్దామండి. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్యజీవం స్వతంత్రించుకొనును అన్నాడండి. ఈ మాటని చాలామంది ఏమనుకుంటారంటే, అయితే మరి అమ్మ నాన్నను వదిలేయాలా, అన్నదమ్ములు వదిలేయాలా, అక్క చెల్లెల్ని వీళ్ళందరూ విడిచిపెట్టేయాలా, దేవుడు అలా చెప్తున్నాడా అని. యేసుప్రభు వారు కుటుంబాన్ని వదిలేశారా? ఏమంటే సిలువ మీద వేలాడుతూ కూడా తల్లి పోషణ కోసం, తల్లి రక్షణ కోసం ఆలోచించారు. నేను చనిపోతే నా తల్లిని ఎవరు చర్చికి తీసుకెళ్తారు, అన్నం అంటే ఎవరైనా పెడతారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు మందిరానికి నడిపిస్తారని శిష్యుడికి అప్పచెప్పాడండి. తల్లి బాధ్యత ఉందా యేసుప్రభుకి? ఉంది. అలాంటప్పుడు మన తల్లిని మాత్రం వదిలేయమంటాడా యేసుప్రభు? అక్కడ చెప్పేది ఏంటంటే ఎవరిని వదిలేమని కాదు, విడిచిపెట్టి అనే మాటకు అర్థం ఏంటంటే తక్కువగా ప్రేమించి అని. అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? కుటుంబానికా, దేవుడికా? దేవుడికి. తర్వాత స్థానం అందరికీ ఇవ్వు, నీ కుటుంబానికి ఇవ్వు. దేవుడి తర్వాతే అమ్మైనా, దేవుడి తర్వాతే నాన్నైనా, దేవుడి తర్వాతే భార్య అయినా, దేవుడి తర్వాతే పిల్లలైనా, ఎవరినైనా, ఇంకా ఎవరినైనా ప్రేమించు, ఎంతైనా ప్రేమించు, దేవుడి కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు అబ్రహాం గారికి 100 ఏళ్ళప్పుడు పిల్లలు ఇస్తే అబ్రహాము కొడుకుని ఎక్కువ ప్రేమించాడా, దేవుడిని ఎక్కువ ప్రేమించాడా? దేవుడిని ఎక్కువ ప్రేమించాడండి. యోబుకి బోల్డ్ ఆస్తి ఇచ్చి ఆస్తి అంతా తీసేసుకుంటే యోబు ఆస్తిని ఎక్కువ ప్రేమించాడా, దేవుడిని ఎక్కువ ప్రేమించాడా? పిల్లల్ని ఎక్కువ ప్రేమించాడా, దేవుడిని ఎక్కువ ప్రేమించాడా? 10 మంది పిల్లలు చనిపోయినా దేవుడిని వదలలేదండి. అంటే చూసారండి, వాళ్ళు దేవుడికి మొదస్థానం ఇచ్చిన వాళ్ళండి. మనం కూడా దేవుడికి మొదస్థానం ఇవ్వాలి. దేవుడి కోసం ఎవరినైనా వదులుకోవాలి అవసరమైతే. వదులుకోవడం అంటే వదిలేమని కాదు, రోడ్డు మీద వదిలే, అనాథాశ్రమాలు వదిలే, వాళ్ళు పోషించకో అని కాదండి. వదులుకోవడం అంటే ఏంటి? తక్కువ ప్రేమించు, దేవుడిని ఎక్కువ ప్రేమించు. అలా కాదండి, నా కొడుక్కి దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇస్తాను, నా కూతురికి దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇస్తానంటే చాలా ప్రమాదం అండి. దేవుడి కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించినా అది మనకు దక్కదండి, అది మనకు దక్కదు. దేవుడికే మొదస్థానం ఇవ్వాలండి. దేవుడి కోసం ఒకవేళ ఏదైనా మనం నష్టపోయామనుకోండి 100 రెట్లు పొందుకుంటామంటండి. దేవుడి కోసం మనం ఏదైనా పోగొట్టుకుంటే, ఇప్పుడు ఒక అన్నయ్యతో గొడవ వచ్చిందండి, ఏదో సమస్య వచ్చింది, అన్నయ్య నేను కావాలా దేవుడు కావాలా తేల్చుకో అని పోయాడు. అప్పుడు అన్నయ్యని పోగొట్టుకున్నాం. మనకు దేవుడు 100 మందిని ఇస్తాడా? అన్నయ్యల్ని ఇక్కడే ఇస్తాడు, తెలుసా అండి. ఇప్పుడు ప్రతాప్ గారు నాకు అన్నయ్యలు అంటాడు, నాయుడు గారు తమ్ముళ్ళు అంటాడు, అందరూ మీరే బొద్దు అన్నదమ్ముళ్ళు అంటాడు.
కన్న తల్లి ఒకరితే, కానీ మీరందరూ నాకు తల్లితో సమానమే, నాకు అక్కలతో సమానమే, అన్నదమ్ములతో సమానం, అక్క చెల్లెలతో సమానమే, పిల్లలతో సమానమే, చిన్నోళ్ళందరూ. అంటే మనం దేవుళ్ళో ఉంటే ఒకవేళ మనం కోల్పోతే ఎవరినో ఒకరిని కోల్పోతామండి పరిస్థితిని బట్టి, కానీ 100 మందిని దేవుడిస్తాడండి. మనం ఒంటరి వాళ్ళం కాదు. వారిలో ఒంటరివాడు ఏమవుతాడు అంది బైబిల్లో? 1000 మంది అవుతాడు. అంటే 1000 మంది అవుతాడంటే ఎలాగవుతారు? పిల్లలు పుడతారనా? ఆత్మీయంగా దేవుడు మనకి సహోదరులు ఇస్తాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం చెప్పినట్టుగా మనందరం ఉంటే మనం నిత్యజీవాన్ని పొందుతామండి. మొత్తం 7 విషయాలు చెప్పాను. కాకపోతే చెప్పండి ఏటేటి విడిచిపెట్టాలో రాసుకున్న వాళ్ళందరూ మీరు విన్నారా లేదు తెలుస్తుంది. 1 పాపాన్ని విడిచిపెట్టాలి, రైట్. 2 చెడుతనాన్ని విడిచిపెట్టాలి. 3 కలహాలు విడిచిపెట్టాలి. కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని అంటే విగ్రహారాధన విడిచిపెట్టాలి. ఐశ్వర్యాన్ని పొందాలని ఆలోచన విడిచిపెట్టాలి. ఏంటండి? దేవుని కొరకు అవసరమైతే ఎవరినైనా విడిచిపెట్టాలి. దేవుని కొరకు ఎవరినైనా విడిచిపెట్టాలి. అదండి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. మన పాఠం పేరేంటమ్మా? విశ్వాసులు విడిచిపెట్టవలసినవి. అదే ఓపిక వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ